గ్రామంలో థామస్ అనే వడ్రంగి ఉండేవాడు. అతను అందమైన ఫర్నిచర్ను రూపొందించడంలో గొప్ప ప్రతిభ ఉన్నాడు. అతని నైపుణ్యంతో గ్రామం అంతటా ప్రసిద్ధి చెందాడు మరియు అతని క్రియేషన్స్కు గ్రామస్తుల నుండి అధిక డిమాండ్ ఉంది. ఒకరోజు ఒక ధనవంతుడైన వ్యాపారి తన గొప్ప భవనం కోసం ఫర్నిచర్ సెట్ కోసం వెతుకుతూ గ్రామానికి వచ్చాడు. అతను థామస్ యొక్క ఖ్యాతిని గురించి విన్నాడు మరియు అతని గది కోసం సున్నితమైన ఫర్నిచర్ యొక్క సెట్ను తయారు చేయమని అతనికి అప్పగించాడు. థామస్ ఈ అవకాశాన్ని చూసి థ్రిల్ అయ్యాడు మరియు తన ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశంగా భావించాడు. వెంటనే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను తనకు దొరికిన అత్యుత్తమ కలపను సేకరించాడు మరియు ఆ ముక్కలను చెక్కడం మరియు ఆకృతి చేయడంలో లెక్కలేనన్ని గంటలు గడిపాడు. అతను తన సృజనాత్మకతను మరియు నైపుణ్యాన్ని తనకు లభించిన ఈ ప్రాజెక్టులో కనిపించేలా చేశాడా. నిజమైన కళాఖండాన్ని సృష్టించాలని నిశ్చయించుకున్నాడు. చివరగా చాలా వారాల కృషి తరువాత ఫర్నిచర్ పూర్తయింది. వ్యాపారి వచ్చి చూసి తన నైపుణ్యానికి మొగుడు అయ్యాడు. అంతిమ ఫలితంతో సంతోషించాడు మరియు థామస్కి అతని పనికి తన ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఫర్నిచర్ వ్యాపారి భవనంలో ఉండిపోయింది. చూసిన వారందరూ మెచ్చుకున్నారు. తన పేరు మారుమోగిపోయింది. కానీ చివరికి వ్యాపారి మరణించాడు మరియు అతని భవనం ఖాళీగా మిగిలిపోయింది. సంవత్సరాలు గడిచాయి మరియు భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఫర్నిచర్ దుమ్ము మరియు సాలెపురుగులతో కప్పబడి ఉంది. ఒకప్పుడు అందమైన కళాఖండాలు ఎప్పటికీ పోతాయి, ప్రపంచం మరచిపోతుందని అనిపించింది. అయితే ఒకరోజు నిధి వేటగాళ్ల సమూహం పాడుబడిన భవనంపై దాడి చేశారు. వారు తమకు కావలసిన వస్తువులు వెతుకుతుండగా వారు వెంటనే ఫర్నిచర్ యొక్క అందంతో ఉన్న బొమ్మను చూశారు మరియు వారు దాని విలువను అరుదైన మరియు అమూల్యమైన పురాతన వస్తువుగా గుర్తించారు. సమీపంలోని వేలం హౌస్కు ఫర్నిచర్ను తీసుకెళ్లి అమ్మకానికి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలంపాటదారులు చరిత్రలో ఒక భాగాన్ని సొంతం చేసుకునే అవకాశం కోసం తహతహలాడడంతో ఇది త్వరగా వేలంపాటలో ప్రధాన ఆకర్షణగా విలువైనదిగా మారింది. చివరికి ఎవరూ ఊహించని దానికంటే చాలా ఎక్కువ డబ్బుకు ఫర్నిచర్ అమ్ముడైంది. అందువలన థామస్ యొక్క హస్తకళ యొక్క వారసత్వం కొనసాగింది. అతను చరిత్రలో నిలిచిపోయే గొప్ప హస్తకళ నిపుణుడు.